సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ASM Telugu Technical. ఫ్రెండ్స్, నేనైతే ఇవాళ వీడియోలో వచ్చేసి చాట్ వాట్సాప్ స్టేటస్ అనేది మీ ఫోన్లో ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలని నేను ఈ వీడియో మీకు చెప్పబోతున్నాను. మీరు వీడియో మీరు అదే చివరికి అయితే చూడండి. చివరికి చూసి నాకు కొంచెం సపోర్ట్ చేయండి. నాకు సపోర్ట్ చేస్తే నేను ఫ్యూచర్ కూడా మంచి మంచి వీడియోస్ చేయడానికి అవకాశం అయితే ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్కి అయితే మీరైతే కొత్తగా వస్తే మీరైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ మీద ట్యాప్ చేసి ఆల్లో పెట్టుకోండి. మీరు ఆల్లో పెట్టుకున్న ద్వారా నేను పెట్టే లేటెస్ట్ అప్డేట్స్ మీకు అయితే నోటిఫికేషన్ అయితే వస్తాయి అనమాట. ఒకవేళ ఇప్పుడు మీరు చూసే వీడియో ఒక డెమో కనుక చూడనట్టయితే డెమో అయితే చూడండి. లింక్ అనేది నేను టెలిగ్రామ్ ఛానల్ అయితే పోస్ట్ అయితే చేశాను అనమాట. ఒకవేళ మీరు టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వకపోతే లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. మీరు అక్కడికి వెళ్ళి జాయిన్ అయితే అవ్వండి. ఒకవేళ కింద ఉన్న లింక్తో జాయిన్ అవ్వకపోతే టెలిగ్రామ్ అనే యాప్ని ఇన్స్టాల్ చేసుకొని సెర్చ్ బార్లోకి వెళ్ళి ASM Telugu Technical అని టైప్ చేయగానే మన ఛానల్ అయితే వస్తుంది. జాయిన్ అయితే అవ్వండి. డెమో అయితే చూసేయండి. మనం లేట్ చేయకుండా మన వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. దీనికోసం మనకి స్పెషల్గా కైన్మాస్టర్ అనే అప్లికేషన్తో డౌన్లోడ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. కైన్మాస్టర్ అప్లికేషన్ వచ్చేసి నేను వాడుతున్న వెర్షన్ వచ్చేసి 5.1.1 అనమాట. దీని స్పెషల్ లింక్ అనేది కూడా నేను ఇక్కడ కింద డిస్క్రిప్షన్లో అయితే ఇవ్వడం జరిగింది. మీరు అక్కడికి డౌన్లోడ్ అయితే చేసుకోండి. డౌన్లోడ్ చేసుకుని ఓపెన్ చేయగానే ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఫస్ట్ ఇక్కడ క్రియేట్ నెంబర్ ట్యాప్ చేయండి. 16:9 రేషియో తీసుకొని నెక్స్ట్ నెంబర్ ట్యాప్ చేయండి. నెక్స్ట్ మీద మీరు ట్యాప్ చేయగానే ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకే, ఇప్పుడు నేను ఏదైతే ఇక్కడ మీకు కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన కదా ఒక బ్యాక్గ్రౌండ్ వీడియో, ఆ బ్యాక్గ్రౌండ్ వీడియో అయితే ఇక్కడికైతే మీరు అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. సెలెక్ట్ చేసుకుని బ్యాక్గ్రౌండ్ వీడియో మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేస్తే మనకి కిందకు వస్తే రొటేట్ ఆర్ మిర్రరింగ్ అని ఉంటుంది. దీంట్లో మిర్రరింగ్లో ఫస్ట్ వన్ సెలెక్ట్ చేసుకోండి అనమాట. ఓకేనా, ఇప్పుడు ఫస్ట్కి వచ్చేసేయండి. లేయర్లోకి వెళ్ళండి ఫ్రెండ్స్. ఆ మీడియాలోకి అయితే వెళ్ళండి. ఇప్పుడు మీరు వచ్చేసి ఎవరి ఫోటో అయితే పెట్టాలనుకుంటున్నారో వాళ్ళ ఫోటో ఎక్కడైతే పెట్టాలి. నేనైతే మహేష్ సార్ ఫోటో అయితే నేనైతే పెడతాను. మీకు నచ్చిన ఫోటో అయితే మీరైతే సాడ్గా ఉన్న ఫోటో అయితే పెట్టుకోండి. ఓకే, నేను ఇలా ఫోటో అయితే పెట్టాను. దీన్ని అయితే ఈ వీడియో బ్యాక్గ్రౌండ్ వీడియో ఎంత పట్టుకుందో అంతవరకు అయితే మీరు డ్రాక్ అయితే చేసుకోండి. డ్రాక్ చేసుకొని ఈ ఫోటో మీద ట్యాప్ చేయండి. క్రాపింగ్గా కనపడుతుంది కదా, ఆ క్రాపింగ్ మీద ట్యాప్ చేయండి. ఫెదర్ అయితే ఇలా మీరైతే పెంచుకోండి. ఓకేనా, అంటే మనకి దాంట్లో కలిసిపోయినట్టు మనకైతే చాలా అమేజింగ్ అయితే కనపడటానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. కానీ ఇప్పుడు ఫస్ట్కి వచ్చేసండి లేయర్లు కానీ ఫ్రెండ్స్, ఆ మీడియాలోకి అయితే వెళ్ళండి. ఇప్పుడు నేనే మళ్ళీ ఏదైతే మీకు కింద డిస్క్రిప్షన్లో ఇచ్చినా కదా మీకు ఇంకా లిరికల్ వీడియో, ఆ లిరికల్ వీడియో అనేది ఎక్కడికైతే మీరు అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. నేను సెలెక్ట్ చేసుకున్నాను. మళ్ళీ మన కిందకు వస్తే క్రోమాకి అని ఒక ఆప్షన్ అయితే ఉంటుంది అనమాట. ఈ క్రోమాకి ఎనేబుల్ అయితే చేయండి. ఓకేనా, ఎనేబుల్ చేసేసి కీ కలర్ వచ్చేసి మీరు ఫుల్ బ్లూ అయితే పెట్టాలా. ఓకేనా, ఫుల్ బ్లూ అయితే పెట్టండి. అప్పుడే మనకైతే వర్క్ చేస్తుందన్నమాట క్రోమాకి. ఓకేనా, చూసినట్టయితే ఇక్కడ లిరిక్స్ అనేవి ఇక్కడ ఉన్నాయి అనమాట. కాబట్టి మీరు కొంచెం పెద్దది చేసి ఇక్కడ ఈ విధంగా అన్నట్టు సెట్ అయితే చేసుకోండి. ఓకే, నేను సెట్ చేసాను చూడండి ఫ్రెండ్స్. ఓకే, మనకి ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది అనమాట. చాలా అద్భుతంగా అయితే ఉందన్నమాట. మీ ఫొటోస్ పెట్టుకొని అయితే సింపుల్గా క్రియేట్ అయితే చేసుకోవచ్చు. ఇప్పుడు ఫస్ట్కి వచ్చేసాను లేయర్లకు వెళ్ళండి ఫ్రెండ్స్. ఆ మీడియాలోకి అయితే వెళ్ళండి. మళ్ళీ నేను ఏదైతే మీకు కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన కదా పార్టికల్ ఎఫెక్ట్ వీడియో అయితే ఇక్కడికైతే మీరు సెలెక్ట్ అది చేసుకోండి. ఇది వచ్చేసి ఇలా అన్నట్టు, అంటే కింద బ్లూ పైన పింక్ అన్నట్టు అయితే మీరు సెట్ చేసుకోవచ్చు అనమాట. ఇలా అన్న సెట్ చేసుకో. దీన్ని ఇలా అయితే మీరైతే జూమ్ అయితే చేసుకోవాలి. ఓకేనా, జూమ్ చేసుకుంటే మనకి కిందకు వస్తే బ్లెండింగ్ అని ఒక ఆప్షన్ అయితే ఉంటుంది అనమాట. లాస్ట్ సెకండ్లో దాంట్లో స్క్రీన్ అయితే అప్లై చేయండి. మనకైతే స్క్రీన్ అయితే అయిపోతుంది అనమాట. చాలా అమేజింగ్ అయితే ఉంటుంది అనమాట. ఒకసారి అయితే మీరైతే ప్లే చేసుకున్నాక వెరిఫై అయితే చేసుకోవచ్చు. ఈ విధంగా రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకేనా, ఇప్పుడు వచ్చేసి మనం ఎక్స్పోర్ట్ చేసుకోవాలంటే మొత్తం అయిపోయింది అనమాట. చివరిలో మనకి ఇలా లాస్ట్లో కొంచెం చాలా ఉంది కాబట్టి ఇప్పుడు ఏం చేస్తామంటే బ్యాక్గ్రౌండ్ వీడియో ట్యాప్ చేయండి. బ్యాక్గ్రౌండ్ వీడియో ట్యాప్ చేసి మనకి ఎక్కువగా ఉన్న పార్ట్ మీద ట్యాప్ చేయండి. మనకి రైట్ సైడ్లో కట్టర్స్ కనపడుతుంది కదా, దాని మీద ట్యాప్ చేసి టెంపరేట్ అవుతుంది ప్లే అయితే ఇచ్చేయండి. మనకి చాలా సింపుల్గా క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ నేను వాడిన ప్రతి టెంప్లెట్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ అయితే చేశాను. మనం అక్కడికి డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. ఒక మొత్తం అయిపోయిన తర్వాత మనం ఏం చేయాలి, ఎక్స్పోర్ట్ చేసుకోవాలంటే ఎక్స్పోర్ట్స్ మీద ట్యాప్ చేయండి. ఒక మంచి హై క్వాలిటీలో మీరు వీడియోని అయితే ఎక్స్పోర్ట్ అయితే చేసుకోవచ్చు. ఈ విధంగా ఒక మంచి సాట్ స్టేటస్ అయితే మీరైతే క్రియేట్ అయితే చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్కి అయితే మీరైతే కొత్తగా వస్తే మీరైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేయండి. సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ మీద ట్యాప్ చేసి అయితే ఆల్లో అయితే పెట్టుకోండి. మీరు ఆల్లో పెట్టుకుంటారా నేను లేటెస్ట్ అప్డేట్స్ మీకు అయితే నోటిఫికేషన్ అయితే వస్తాయి అనమాట. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియో కలుద్దాం. బాయ్.